వైసీపీ నేత అంబటి రాంబాబుపై పట్టాభిపురం పిఎస్లో కేసు నమోదైంది. వెన్నుపోటు దినోత్సవం పేరుతో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పట్టాభిపురం సీఐతో దురుసుగా వ్యవహరించారు. దీంతో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని పట్టాపురంలో కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబుతో పాటుగా మరికొంతమంది వైసీపీ నేతలపైన కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. నిన్న వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమంలో పోలీసులపై దురుసుగా వ్యవహరించిన అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. రవికృష్ణ, ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు, ఎవరెవరిపై నమోదు చేస్తారు, అంబటి ఏమైనా స్పందించారా, పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే సతీష్, ఏదైతే నిన్న వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నిన్న జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అదేవిధంగా కూడా గుంటూరులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంబటి రాంబాబు తన క్యాంప్ ఆఫీసు సిద్ధార్థ నగర్ నుంచి కూడా ఆయన ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేసి ఆ తర్వాత కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి ఆయన అయితే ర్యాలీగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా జేకేసీ కాలేజీ అక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది. ఫ్లైఓవర్ కి సంబంధించి ఆ ఫ్లైఓవర్ అయితే మాత్రం చాలా ఇరుకైనటువంటి ఫ్లైఓవర్. అక్కడికి పెద్ద ఎత్తున కూడా బైకులతో వెళ్తున్నటువంటి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే అక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి సందర్భంలో ఆ బైకులు పక్కన పెట్టుకొని వెళ్లాల్సిందిగా కూడా సిఐ చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు లెక్క చేరినటువంటి పరిస్థితుల్లో సిఐ అయితే మాత్రం సీరియస్ అయ్యాడు. వాళ్ళందరినీ కూడా బైకులన్నీ కూడా పక్కన పెట్టించాడు, వైసీపీ కార్యకర్తలకు సంబంధించినటువంటి బైకులు. దాంతో అంబటి రాంబాబు తన కారు నుంచి దిగి సిఐతో వాగ్వాదం దిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా తాము వస్తున్నటువంటి సందర్భంలో ఈ విధంగా ఆటంకం కలిగించడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ అంబటి రాంబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేశాడు. దానికి సరిగానే ఈయన ఎవరైతే పట్టాపురం సిఐ ఉన్నాడో ఆయన ఆన్సర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆటంకం కలిగించకుండా వెళ్ళాలి, అయినా మీకు పర్మిషన్ ఇవ్వలేదు, మీరు ర్యాలీ చేసుకుంటూ వెళ్తున్నారు, మేము అభ్యంతరం అయితే తెలపలేదు, కానీ సామాన్యులకు ఆటంకం కలిగిస్తే మాత్రం మేము యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్న నేపథ్యంలో అంబటి రాంబాబు అయితే మాత్రం చాలా సీరియస్ అయ్యాడు, హార్ష్ గా కూడా మాట్లాడాడు, కొన్ని రూడ్ వర్డ్స్ కూడా మాట్లాడినట్టుగా కూడా మనకి ఆ వీడియోలో కనపడుతున్న పరిస్థితి. దాంతో ఒక్కసారిగా కూడా సరిగ్గా మాట్లాడండి అని సీఏ కూడా అన్నటువంటి పరిస్థితుల్లో ఈయన పళ్ళు కొరుకుతూ అతని వైపు ఉగ్రంగా చూడటం, అదే విధంగా కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో 2-3 పదాలను వాడినటువంటి సందర్భం. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ అంబటి రాంబాబు అయితే మాత్రం ర్యాలీగా కలెక్టరేట్ కి వెళ్తాం, అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక పోలీసులు అయితే మాత్రం అక్కడ పట్టాపురం సీఎం మీద చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి చాలా సీరియస్ గా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంది. ఆ నేపథ్యంలోనే ఈ నిన్న నైట్ ఈ అంబటి రాంబాబు మీద ఆయనతో పాటు ఉన్నటువంటి కొంతమంది పైన కూడా కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అంటే విధులకు ఆటంకం కలిగించారు అనేటువంటి సెక్షన్స్ కింద ఈ కేసు అయితే నమోదు చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ అనేది పోలీసులు అయితే బయటకు ఇవ్వలేదు. మనకి వచ్చినటువంటి ఇంటర్నల్ సమాచారం మేరకు కేసు అయితే పర్ఫెక్ట్ గా కూడా అయినట్టుగా కూడా తెలుస్తుంది. మిగతా వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.